ఇంతకీ అసలు మూవీ వైపు ఎందుకు వెళ్ళారు? మూవీ కూడా లైఫే మాది. ఏదో ఇదేమంటాము, ఒక విలాసవంతమైన సినిమా కాదు, అది ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు. దయాకర్ లైఫ్లో దయాకరే పాత్ర, దయాకరే రోల్, దయాకర్ ఏం ఫేస్ చేస్తుండో ఇది ఒక సెమీ బయోపిక్ లాంటిది. అంటే ఏంది, ఈ సామాజిక అంతరాలు, రాజకీయ గద్దర్ కూడా నటించిన గదర్ అన్న స్టోరీ కూడా తను యాడ్ చేసిండు కొంత. అంటే తననేందంటే తన పాత్రలో తను ఒక పాట పాడాల్సిన సందర్భం ఉంటుంది అని చెప్తే ఆయన వచ్చి స్టోరీ విన్నాడు. విని ఎక్కడెక్కడ లుకానాస్ ఉంటాయో, కనెక్టింగ్ లుకానాస్ ఉంటాయి కదా కొన్ని కొన్ని. చరిత్ర మనం చెప్పేటప్పుడు సాక్ష్యం లేకుండా చెప్పొద్దు. ఇతిహాసాలు పురాణాలలో మనం ఏంది జస్ట్ కథలను బేస్ చేసుకుంటాం, కానీ చరిత్ర చెప్పేటప్పుడు మాత్రం సాక్ష్యం లేకుండా చెప్పొద్దు. ఇప్పుడు హరప్ప ఉంటేనే చెప్పాలి కదా, హరప్ప లేకుంటే హరప్ప అనేది ఉండే అని చెప్తే ఏది అని అంటే దానికి సంబంధించిన కొంచెం ఆ పొందిక స్క్రీన్ ప్లే చూసిన తర్వాత ఆ పాట, దీనికి నేను పాట రాస్తాను, అప్పుడు ఈ బానిసలారాలు ఇండిరా అనేది రాసి, అది అందరు ఏం ప్రైవేట్ ఆల్బమ్ అనుకుంటున్నారు. సో ఆయన ఏంటంటే సినిమాటిక్ గా నేను రిలీజ్ చేయను, నేనే రిలీజ్ చేసుకుంటా అని ఆయన చనిపోకంటే ముందు చేసిన తర్వాత కీరవాణి గారిని పిలవాలని ఆయనకుండే. కానీ కీరవాణి గారు అంటే గౌరవం, మంచి ప్రేమ ఉండే. కానీ కీరవాణి గారు వస్తే కూడా మూవీ ఇంపాక్ట్ ఎందుకు, నన్ను ఆయన గౌరవించి ఆ పాట చేసినందుకు ఆయన గద్దర్ గారు ఇంత కష్టపడి ఎందుకు ఈ పాట చేయమంటుండు అని ఆయన తర్వాత ఇంకో పాట తనే పాడిండు. ఇక ఈ రెండు నేనే చేసిన 3 పాటలు, మొత్తం మ్యూజిక్ కూడా నేనే చేస్తాను తను అన్నాడు. ఎందుకంటే దీన్ని చూసిండు స్టోరీ, ఓ ఇది ఒక ఎపిక్ లాంటిది ఉన్నది, సో నేను కూడా దీన్ని కోఆపరేట్ చేసినట్టు ఉంటుంది. అంతా ఈ బాహుబలి, RRR ఇట్లాంటి సందర్భం అది. ఆ టైంలో కూడా తను సమయం ఇచ్చిండు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఆ గద్దర్ అన్నకు కోరిక ఏంటంటే కీరవాణి గారితో ఒక పాట తను చేయించుకోవాలని. వెనుకటికి మల్లెతీగకు పందిరిని అది జనం పాట, అది గద్దర్ అనేది పేరు లేదు, ఆర్ నారాయణమూర్తి ఆయన పాటలు రాసిస్తే ఆయన పేరు వేసుకోకుండా జనం పాట అనేది ఉంటుండే. బట్ ఇది గద్దర్ రాసిన పాట, గద్దర్ నటిస్తున్న పాట, గద్దరే గద్దర్గా ఉన్న పాట కాబట్టి ఇది చాలా బాగుండాలిరా అని రేమన్ ట్రై చేద్దామా అని. అప్పుడు కవిత గారి పాట ఒకటి ఉండే బతుకమ్మ, కొంచెం కొంచెం స్లోగా, ఎందుకో తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకోలేకపోయింది. తెలుగు సోల్ ఉండాలి అంటే కీరవాణి అని ఆయన తీసుకొని పోయి, వీడు మా తమ్ముడు, వీడు ఒక సినిమా వీడే హీరోగా చేస్తుండు, వీనికి ఒక మంచి పాట ఇవ్వాలి మనం అని చెప్పి ఆ రోజు రాజమౌళి గారు కూడా ఉండే. చేసిన తర్వాత ఆయన ఇంకా పాట వదిలేయండి, మీరు మా దగ్గరకు వచ్చింది ఫస్ట్, ఇది మనం మాట్లాడుకోవాలి దాకా నీ సినిమాకి చేసేస్తా, వదిలేయి, నాకు గద్దరని వదిలేయి.